నమస్తే. వెల్కమ్ టు అవర్ షో. మన ఛానల్లో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. అందులో భాగంగా మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మే 10వ తారీఖు నుంచి జూన్ 10 వరకు మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి. డివైన్ ఆస్ట్రాలజీ నుంచి ఉదయ్ భాస్కర్ గారు మనకి ఎన్నో విషయాలు గతంలో కూడా చెప్పున్నారు. మాస ఫలితాలు చేసాం, అలాగే ఉగాది రాశి ఫలితాలు చేశాను గురువుగారితో. ఇక ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాలు గురుగారి మాటల్లో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే. మేషరాశి వారికి ఈ మాసం అంతా ఏ విధంగా ఉండబోతుంది చెప్పండి. మేషరాశి వారికి రాశ్యాధిపతి కుజుడు. సో మేషరాశికి ఈ మాసంలో ద్వితీయంలో గురు సంచారం జరుగుతుంది. అలాగే వ్యయంలో రాహువు, షష్టమంలో కేతువు, లాభంలో శని సంచారం జరుగుతుంది. ఇక్కడ మేషరాశి వారికి ఈ మాసం అంతా కూడా గురుబలం ఉంటుంది. అలాగే కేతు బలం కూడా ఉంటుంది. ఇక మీరు మన డివైన్ ఆస్ట్రాలజీలో మీరు అడగండి. రాశి వారికి ఏది అడిగినా భగవంతుడు. ముఖ్యంగా ఇప్పుడు పొలిటికల్ హీట్ బాగా నడుస్తుంది కాబట్టి రాజకీయ రంగం వారికి ఏ విధంగా ఉంటుందో ముందు చెప్పండి. మేషరాశి వారికి రాజకీయంగా అనుకూలంగా ఉన్నాను ఈ మాసం. ఇక అటు స్త్రీలకు కానీ ఇటు విద్యార్థులకు కానీ ఏ విధంగా ఉంది? విద్యార్థులు పోటీ పరీక్షల్లో వ్యతిరేక ఫలితాలు వస్తాయి. బాగా కష్టపడాలి. స్త్రీలకైతే అనుకూలంగా ఉంది ఈ మాసం అంతా కూడా. ఇక సినీ రంగం వారికి ఏ విధంగా ఉంది? సినీ రంగానికి ఈ మాసం అనుకూలం అమ్మ. ఓకే. వ్యాపారం చేసే వాళ్ళకి, వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుంది? వ్యాపార రంగానికి ప్రతికూలంగా ఉంది ఈ మాసం. ఓకే. ఓవరాల్ గా మీరు ఎన్ని పాయింట్స్ ఇస్తారు ఈ మేషరాశి వారికి? ఒక 5 పాయింట్లమ్మా. 50-50గా ఓకే ఫలితాలు ఉంటాయి. దైవారాధన కానీ అలాంటివి ఏమన్నా చెప్తారా? ఏమైనా కలర్స్ కలిసి రావటం కానీ, దైవారాధన విషయం కానీ? మేషరాశి వారికి మెరూన్ కలర్ కలిసి వస్తుంది. వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ, అలాగే ఆంజనేయ స్వామి దేవాలయాల్లో అమ్మవారి ఆరాధన చేసుకుంటే మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అదండి, మేషరాశి వారికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడంతో పాటుగా మెరూన్ కలర్ ఎక్కువగా యూజ్ చేయండి. కాస్త మిశ్రమ ఫలితాలు అనే చెప్పొచ్చు. 50-50 అన్నట్టుగా చెప్పున్నారు కాబట్టి ఒకసారి ప్రయత్నించి చూడండి. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకుంటేనే మనకి ఈ రాశులు ఏమిటి, మనకి ఎంతవరకు కలిసి వస్తాయి అన్న విషయం తెలుస్తుంది. డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా మీరు కనుక మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురుగారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. డివైన్ ఆస్ట్రాలజీ ఉపయోగించి మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది, మీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అన్న విషయం చెప్పడం జరుగుతుంది. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాం. ఇంతవరకు సెలవు. నమస్తే.